శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము నిన్న చెప్పుకున్నాం కదండి, బిడ్డల విషయంలో ఎలా ఉండాలి ఏంటి అనేది. ఈవేళ కొన్ని విషయాలను ప్రస్తావించుకుందామండి. ఇప్పుడు ఫ్యామిలీస్లో ఎక్కువగా జరుగుతున్నవి ఏంటంటే, తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేస్తూ పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళకి భారం అనిపిస్తే వృద్ధాశ్రమాల్లో చేర్పించడాలు, పైగా అత్తాకోడళ్ళ మధ్య విభేదాలు ఎక్కువగా ఉండి, ఇక్కడ సమాజంలోని ఎంతో కంప్యూటర్ యుగం వచ్చిందండి. జ్ఞానం బాగా పెరిగింది. అయినా సరే మనము పుస్తకాలు చదివి అందులో ఉండే జ్ఞానాన్ని కొంచెం కూడా నేర్చుకోకుండా మూర్ఖంగా ఉన్నారండి. మూర్ఖంగా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అసలు నిజంగా ఈ యొక్క చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు ఎక్కువైపోయాయి. అంటే వాళ్ళకి స్వయంగా పుడుతుందా బుద్ధి అంటే అది కూడా కాదు. ఇతరులని చూసి ఇలా చేయాలి కాబోలు అని మనలో ఉండే యొక్క జ్ఞానాన్ని కూడా మర్చిపోయి మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారండి. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది, ఒక బిడ్డ వివాహం చేసుకున్నాడు, కోడలు వచ్చింది. కోడలు వస్తే ఆ కోడలు ఎప్పుడైనా ఏమనుకోవాలంటే, ఇది నా ఫ్యామిలీ. ఆడపిల్లే కానీ ఏడపిల్ల కాదని పుట్టినప్పుడే నిర్ణయించబడిందండి. కాబట్టి వేరే ఇంటికి వెళుతుంది ఆడపిల్ల. ఆ వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి ఆలోచనల్ని మనము ఎలా వృద్ధి చేయాలో నిన్న చెప్పుకున్నాం. అంటే అక్కడ కోడలుగా అడుగుపెట్టిన అమ్మాయి మనస్తత్వం ఎలా ఉండాలంటే, ఇది నాది అనే భావన రావాలి, నా వాళ్ళు అని. అంతేగాని నేను అనుకుంటే మాత్రము చాలా కష్టం. నా వాళ్ళు అనుకుంటే చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అమ్మాయి కూడా అందరితో కలిసిపోయి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు అత్త కోడలు ఇద్దరు ఆడవాళ్ళు. అంటే ఇదివరకటి మీద కొంచెం బెటర్ అండి, అత్త కోడళ్ళు కలిసిమెలిసి ఉండేది కొంచెం అది. కానీ భేదాభిప్రాయాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అంటే అనాథ నుంచి కూడా ఏమైంది, అత్తాకోడళ్ళు అంటేనే అత్తాకోడళ్ళుగానే చూస్తారు. అంటే ఏదో ఒక రకంగా అత్తగారు కోడల్ని తన బిడ్డలా చూసుకోలేదు. అలాగే కోడలు కూడా అత్తగారిని తన తల్లిలాగా భావించలేదు. కానీ ఇప్పుడు అయిన ఈ జనరేషన్ ఏమైపోయిందంటే, భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకోవడము, దూరంగా ఉండడము, ఈ పెద్దవాళ్ళు ఇది. కానీ ఫ్యామిలీని మనము మన బిడ్డలతో కలిసిమెలిసి ఉండాలనే ఒక ఆలోచన పెద్దవాళ్ళకు కూడా ఉండట్లేదండి. అంటే అయ్యో నా బిడ్డ, నా కోడలు, నా పిల్లలు అనే ఒక ఫ్యామిలీగా కలిసి ఉండేలాగా మనము ఆలోచన చేసుకుంటాం. సరే, బాగానే ఉంది. మరి ఆ కోడలకు కూడా ఉండాలి కదండి. అందరము కలిసి ఉండాలి అనే ఒక ఆలోచన ఆ కోడలకు కూడా ఉండాలి. ఉండి అందరూ కలిసి మెలిసి చక్కగా బాధ్యత, అంటే ఒక ఇంటి కోడలికి అత్త మామని చూసుకుని ఆ ఇంట్లో ఉండే వ్యక్తుల్ని చూసుకునే బాధ్యత తీసుకోవాలి. అప్పుడేనండి అది ఫ్యామిలీ. ఇప్పుడు ఏమవుతుందండి, పెద్దవాళ్ళేమో భారం అయిపోయారు.
వాళ్ళని వృద్ధాశ్రమాల్లో వేసేయడము, లేకపోతే వాళ్ళని ఏదో బాధించడము ఇలా జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఇక్కడ అవగాహన లోపం. ఒకరి మీద ఒకరికి అవగాహన లేకపోతేనే ఇలాంటి మనస్పర్ధలు వచ్చి ఫ్యామిలీ చెల్లాచెదరైపోతుందండి. చాలా ఫ్యామిలీస్ ఇప్పుడు అలాగ ఉంటున్నాయి. కానీ బిడ్డ తల్లిదండ్రుల్ని ఎంత దూరం చేసినా ఆ తల్లిదండ్రులు మాత్రము వాళ్ళు ఉన్నంత వరకు ఆ బిడ్డ మీద ప్రేమతోనే ఉంటారండి. ఇది మాత్రం నిజం. ఇది గ్రహించి ఇప్పుడు జనరేషన్ బిడ్డలు తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి మీరు చేసేదేమీ లేదు. తల్లి చక్కగా మీకు అన్ని రకాల సేవలు చేస్తుంది. తండ్రి ఉన్నంతసేపు ఉద్యోగం చేస్తాడా, తర్వాత రిటైర్ అయినా వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రతి బిడ్డ కోరుకుని ఆ తల్లిదండ్రులను సంతోషపెట్టే ప్రయత్నం చేయండి. అలాగే కోడలిగా వచ్చిన అమ్మాయి అత్తమామనే కాదు, మీ తల్లిదండ్రులను కూడా ప్రేమించాలి, అత్తమామల్ని ప్రేమించాలి. అప్పుడే కదండి అది ఫ్యామిలీ అనిపించుకుంటుంది. వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు నీ వాళ్ళు అనే భావన లేకుండా చక్కగా ఇంటికి ఇల్లాలు మహాలక్ష్మి అంటారు. అలా మనము ఇంటిని తీర్చిదిద్దుకోవాలి. వచ్చిన కోడలు ఏదైనా సరే అత్తగారు కూడా ఆ విధంగా కోడల్ని చక్కగా ప్రేమగా, ఎందుకంటేనండి ఇక్కడ మీరు కూడా అత్తలుగా గమనించాల్సింది ఏంటంటే మన ఇంటికి వచ్చిన అమ్మాయి మనకి నిజంగా వంశాన్ని వృద్ధి చేస్తూ మన కోసం ఇది చేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎక్కువ అసలు మన కన్న బిడ్డ కన్నా కూడా ఎక్కువ ప్రాధాన్యత కోడలికి ఇవ్వాలండి. అలాగే మన బిడ్డని వేరే చోటుకి ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళ అత్త మామ కూడా ఆ బిడ్డని బాగా చూసుకోవాలి. ఇక్కడ అంటే ఇద్దరు అంటే ఇరు పక్షాలు కూడా వాళ్ళ మనస్తత్వాలు మార్చుకుంటే అందరూ హ్యాపీగా ఉండగలుగుతారండి. ఏ పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ సుఖంగా సంతోషంగా జీవిస్తారు. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్లో చాలా బాగా అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఏంటంటే చాలామంది ఇప్పుడు ఇలాగే తయారవుతున్నారు. కాబట్టి అవి లేకుండా చక్కగా చదువుకుంటున్నారు. ప్రతి ఆడబిడ్డ చదువుకుంటుంది, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడికో వెళుతున్నారు, విదేశాలకు కూడా వెళుతున్నారు. అంత స్వేచ్ఛ స్వాతంత్రం మనకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞానంతో ఆలోచించి ఈ సమాజానికి మన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చి బతకాలండి. అది మనము పెద్దలకి ఇచ్చే బహుమానం. కాబట్టి బిడ్డలారా మీ అందరికీ కూడా చూస్తున్నాను, అటు అత్తాలుగా అహంకారంతో ఉండకుండా ఈ కోడలుగా మీరు వాళ్ళని కించపరచకుండా అందరూ సుఖంగా సంతోషంగా ఉండడానికి ఫ్యామిలీ అనే ఒక వ్యవస్థని మనం నిలబెట్టుకోగలిగితే దానికి మించిందే లేదండి. ప్రతి ఒక్కరూ అలా ఆలోచించగలిగితే ఇలా సమాజము ఎంతో వృద్ధి చెందుతుందండి. మనము ఈ కలి ప్రభావాన్ని చాలా వరకు తీసేయగలుగుతాం. ఇది సత్యం. ఎందుకంటే సద్గురు సాయినాథుడు లాంటి మహానుభావుడు ఈ కలియుగాన్ని పాలిస్తూ ఉంటే మనకేంటండి బాధ భయము. కాబట్టి ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా మనము సాయి మార్గంలో నడుస్తున్నప్పుడు ఇంత నమ్రతతో, పెద్దలంటే గౌరవంతో మనము ఉండగలిగితే అంత మంచి ఆశీర్వాదం మనకు లభిస్తుందండి బాబాగారి నుంచి. బాబాగారు కూడా ఇదే చెప్తారు,
ప్రతి ఒక్కరిని ప్రేమించు అని. అందుకని మన తన అనుకోకుండా ప్రతి ఒక్కరి మీద, మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి మీద భక్తి శ్రద్ధలతో, ప్రేమాభిమానాలతో జీవిస్తూ ఉంటే ఎటువంటి కష్టము ఉండదండి, ఆనందమే ఉంటుంది. ఈ ఆనందాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నానండి. మరికొన్ని విషయాలతో రేపొద్దున కలుసుకుందామా? అంతవరకు అందరికీ సాయిరామండి.